అప్పుడు మ్యారేజెస్ విషయానికి వచ్చినాం. ఇప్పటి వరకు చిన్న పిల్లలు, తర్వాత యూత్ గురించి, తర్వాత సర్జరీ విషయానికి ఇట్లా వెళ్తున్నాం. ఇక నెక్స్ట్ నేను మాట్లాడేది ఏంటి అంటే చూస్తున్నాం మ్యామ్ చాలా మందిలో డెలివరీ కేసెస్ విషయానికి వస్తే అది నార్మల్ డెలివరీ అయ్యే సూచనలు కూడా అయ్యే సింటమ్స్ ఉన్నాయి. సర్జరీ అంటే ఒక భయంతోటే ముందుగానే వాళ్ళే వెళ్ళిపోయే డాక్టర్తోని నాకు నార్మల్ డెలివరీ వద్దు మ్యామ్, నాకు సర్జరీ చేసేయండి ఇట్లా అడిగినటువంటి వాళ్ళని చూస్తున్నాం ఆ భయంతోటి. మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? చాలా మంది ఉంటారు. స్పెసిఫికలీ నాట్ టు పాయింట్ అవుట్ ప్రొఫెషన్ వైస్ కాదు కానీ వర్కింగ్ ఉమెన్ చాలా మంది వర్కింగ్ సిట్టింగ్ పోస్చర్ లో ఉంటారు. అంటే నడిచే జాబ్ కాకుండా కూర్చొని సిస్టమ్ ముందు 8 to 10 hours. అట్లాంటి వర్కింగ్ ఉమెన్ లో ఏమవుతుందంటే వాళ్ళు దే వోంట్ వాక్, వాళ్ళు వాక్ చేయరు, అది దారి అనేది ఓపెన్ అప్ అవ్వదు అంత ఈజీగా. అదే మనం పెద్దవాళ్ళు చూసుకున్న ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు చూసుకున్నా వాళ్ళు 9th month రేపు డెలివరీ వరకు అన్ని పనులు చేసుకున్నారు, పిండి రుబ్బుకున్నారు, బరువులు ఎత్తారు. లేబరర్స్ అందరూ హ్యాపీగా ఈ రోజు బరువులు ఎత్తారు, రేపు డెలివరీ అవుతారు. సో మెయిన్ థింగ్ మనకు ఆ వాకింగ్ లేకపోవడము, కాన్స్టెంట్ గా ఒక సిట్టింగ్ పొజిషన్ లో ఉండడము, అట్లాంటి వాటిలో దారి ఈజీగా ఓపెన్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తాం, మొదటి కాన్పు ఉన్న ఎవరికైనా కూడా 24 hours నుంచి 48 hours ట్రయల్ ఇస్తాం. ట్రయల్ ఆఫ్ లేబర్ అంటారు. అంటే పెయిన్స్ రాలేదనుకోండి, ఈ రోజు డెలివరీ డేట్ ఉంది, ఈ రోజు వరకు డెలివరీ అయిపోవాలి, సో ఒక రోజు ముందే అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్, జెల్స్, టాబ్లెట్స్ 3 రకాలు ఉంటాయి అట్లా పెట్టి వి విల్ వెయిట్ పెయిన్స్ ఓన్ గా రావడానికి ట్రై చేస్తాం. అప్పుడు వాకింగ్ అడ్వైస్ చేస్తాం. ఆ చిన్న పెయిన్ ని కూడా భరించలేకపోతున్నారు చాలా మంది. ఆ ఎగ్జామినేషన్ లోనే కంగుతుంటున్నారు, ఇంత పెయినా నా వల్ల కాదు, ఇంత పెయినా నా వల్ల కాదు. సో అదేదో 9th month డెలివరీ డేట్ కి అప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం కాదు, Day 1 నుంచే బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ద ఫ్యామిలీ అందరు రెడీగా ఉండాలి. అమ్మాయి రెడీగా ఉంటే హస్బెండ్ రెడీగా ఉండరు, హస్బెండ్ రెడీగా ఉంటే మదర్ రెడీగా ఉండరు. ఎందుకంటే ఇట్ ఈస్ అ బిగ్ సొసైటీ. సో ఇట్లా అందరూ ముందు నుంచే ప్రిపేర్డ్ గా ఉంటే నార్మల్ డెలివరీ డాక్టర్ కూడా ట్రయల్ ఇవ్వడానికి విల్ బి వెరీ మచ్ కాన్ఫిడెంట్. చాలా మంది చిన్న పెయిన్ రాగానే ఇంజెక్షన్ ఇచ్చేయండి అంటే మనం నొప్పులు రావడానికి టాబ్లెట్స్ పెట్టాం, జెల్స్ పెట్టాం, ఇంజెక్షన్ ఇచ్చాక దర్ ఇస్ నో పాయింట్. సో కొంచెం ఓపిక మదర్ కు ఉండాలి, హస్బెండ్ కు ఉండాలి. అంటే నార్మల్ డెలివరీస్ అనగానే ఈ పెయిన్ మనం భరించాల్సిన అవసరం లేకుండా ఒక్క ఇంజెక్షన్తో మనకి ఏం తెలియదు, అనస్థేషియా ఇచ్చేస్తారు, హ్యాపీగా మత్తులోకి వెళ్ళిపోతాం, చేంజ్ చేసుకుంటామని. కానీ వీళ్ళు రికవరీ అన్నంత ఫాస్ట్గా వాళ్ళు కాలేరు. వీళ్ళు ఈ క్షణం ఒక హాఫ్ డే కావచ్చు, లేకుంటే ఒక 2 hours 3 hours వీళ్ళు పెయిన్స్ భరిస్తే కనుక వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ సర్జరీ అయినటువంటి వాళ్ళని చూస్తుంటే వాళ్ళు వీక్ అయిపోతారు, వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఇది నాకు వద్దు, నేను సర్జరీనే చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి నార్మల్ డెలివరీస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చెప్తారా మ్యామ్? ఎప్పుడైనా నార్మల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ ద మదర్, ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఫ్యామిలీ. మదర్ పరంగా ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిపోయింది, ఆమెకు బ్లడ్ లాస్ లేదు అంటే సాయంత్రం కల్లా ఆమె నడుచుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె ఫ్యామిలీలో ఆమె షీ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు, బరువులు ఎత్తడం లాంటిది చేయదు, కానీ ఆమె సొంతంగా ఆమె పని, ఆమె బేబీ పని వరకు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. బ్లడ్ లాస్ అనేది సిజేరియన్ లో యూజువల్ గా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ డెలివరీ. సో మదర్ కి బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కొంచెం బ్లడ్ లాస్ సంబంధించి లైక్ ఆయాసం రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం కూడా సిజేరియన్ లో ఎక్కువ ఉంటాయి, నార్మల్ డెలివరీలో తక్కువ ఉంటాయి. అండ్ ఫీడింగ్ కూడా యూజువల్ నొప్పులు వచ్చే మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డెలివరీ అయిన వెంటనే వచ్చేస్తాయి. డెలివరీ అయిన వెంటనే తల్లి రొమ్ము పట్టుకుంటారు, బేబీ సరిపోయేంత పాలు వస్తాయి, అసలు మనం డబ్బా పాలు పెట్టాల్సిన అవకాశమే లేదు. అండ్ ఎన్ని రోజు పాలు బాగా వచ్చినప్పుడు యూజువల్గా అదే మనకు కాంట్రసెప్షన్ లా కూడా పనిచేస్తుంది. ఎన్ని రోజులు పాలు ఇస్తాము అన్ని రోజులు కాంట్రసెప్షన్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మనకు యూజువల్లీ సర్జరీలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది, బ్లీడింగ్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యూరినరీ బ్లాడర్కి ఇంజురీస్ అట్లా ఉండొచ్చు. నార్మల్ డెలివరీ అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే అంటే సర్జరీ కన్నా నార్మల్ డెలివరీసే చాలా బెస్ట్ అంటారు. ఖచ్చితంగా అందరూ కూడా దానికి, ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం మ్యామ్, ఒక 100 members ఉన్నారంటే 50% మెంబర్స్కి కూడా నార్మల్ డెలివరీస్ కావట్లేదు. అసలు ఎందుకు కావడం లేదు, వచ్చి నార్మల్గా డిస్కస్ చేసుకుంటారు, లేదు అది నార్మల్ డెలివరీ అయ్యేదే, కానీ డాక్టర్స్ వాళ్ళు మంచిగా దగ్గర నుంచి వసూలు చేయొచ్చు కూడా వస్తాయి. కానీ అంటే ఇప్పుడు పేషెంట్ రాగానే ఈ రోజు ఎలా తప్పింది అమ్మ నార్మల్ డెలివరీ అవుతుందా అడుగుతారు. ఈ రోజే ఫస్ట్ మంత్ నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని 9th month పడి ఆమె దారి ఎట్లుందో చూసుకొని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు 100 members లో 50 members కి సిజేరియన్ ఆర్ మోర్ రిస్క్ ఆఫ్ సిజేరియన్. యాక్చువల్లీ సిజేరియన్ సెక్షన్ రేట్ షుడ్ నాట్ క్రాస్ 5%. అది మన తెలంగాణలో కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంది. రీజన్స్ ఎన్నో చూస్తే తెలంగాణ ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, దాంట్లో తెలంగాణ ఇస్ ఇన్ ది 2nd position. ఎందుకు అని అంటే రైస్ పరంగా
ఫుడ్ పరంగా. సో మదర్కి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నా, ఇవన్నిటికి నార్మల్ డెలివరీ ట్రయల్ ఇవ్వడానికి పేషెంట్ సహకరించిన, ఫ్యామిలీ సహకరించిన, డాక్టర్ పరంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి మనం సీరియస్ గా ట్రయల్ ఇవ్వలేము. బికాజ్ మనకు హెల్దీ మదర్ కావాలి, హెల్దీ బేబీ కావాలి. సీరియస్ గా ట్రయల్ ఇచ్చి బేబీకి ఏదైనా ఇష్యూ అయినా, మదర్ కి ఇష్యూ అయినా, వీఆర్ నాట్ జస్టిఫైడ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంతవరకు ట్రయల్ ఇవ్వగలుగుతాం అంతే ఇస్తాం. ఆ ట్రయల్ ఇచ్చే టైంలో మనకి ఇబ్బంది అనిపించింది, లైక్ బీపీ షూటప్ అయింది, ఆర్ ఎల్స్ బేబీ ఉమ్మునీరులో మోషన్ పాస్ చేసింది, లేకుంటే మెడ చుట్టూ పేగ వచ్చేసింది సడన్ గా, లేకుంటే పేగే కిందికి జారింది దానికి వి విల్ జస్ట్ స్టాప్ దేర్. అక్కడ స్టాప్ చేసి ఎమర్జెన్సీగా సిజేరియన్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ లో డాక్టర్లు చేయలేకపోయారు అన్నట్టు వస్తుంది. కానీ మెజారిటీ అందరూ నార్మల్ డెలివరీకి ఫస్ట్ ట్రయల్ ఇస్తారు. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్మల్ డెలివరీ సాధ్యమని అంటారా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళే వాళ్ళకి యూజువల్గా మోస్ట్ కామన్ రీజన్ ఏది ఉన్నా కూడా మ్యారిటల్ లైఫ్ చూస్తామండి. మదర్ ఏజ్ ఎక్కువ, మోర్ దెన్ 35 years ఉన్నా, ఫాదర్ ఏజ్ ఎక్కువ ఉన్నా, మ్యారిటల్ లైఫ్ మోర్ దెన్ 5 years or 10 years అట్లా ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షన్ పేషెంట్కి ఇస్తాం, వెదర్ షీ వాంట్స్ టు గో ఫర్ వెజైనల్ ఆర్ సి సెక్షన్. యూజువల్గా ఐవీఎఫ్ నుంచి వచ్చే ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనం ట్రయల్ ఇవ్వము, ఎందుకంటే ఇట్ హాస్ టేకెన్ లాంగ్ టైం. దాంతో పాటు ఏదో కాంప్లికేషన్ యాడ్ అయింది కాబట్టి వీళ్ళు ఐడియలీ అడ్వైస్ ఫర్ సిజేరియన్ సెక్షన్. కొంతమందికి ఐవీఎఫ్ కన్సెప్షన్స్ ఉంటాయి, షార్ట్ మ్యారేజ్ ఉంటుంది, ఆర్ వాట్ ఎవర్ హస్బెండ్ ఏజ్ షార్ట్ ఉంటుంది, అదర్ రీజన్స్ ఉంటాయి. అట్లాంటి షార్ట్ మ్యారేజ్ ఉంది, వాళ్ళకి మెడికల్ కాంప్లికేషన్స్ లేవు, దేర్ ఇస్ నో బీపీ, నో షుగర్, వెయిట్ గెయిన్ నార్మల్గా ఉంది, మదర్ ఇస్ అడిక్వేట్లీ హెల్దీ, రొటీన్ చెకప్స్కి వస్తుంది, స్కాన్ పరంగా బేబీ ఐడియల్ వెయిట్ ఉంది, 2.5 to 3.5 kgs ఉందంటే ఎస్ డెఫినెట్లీగా నార్మల్ డెలివరీ కూడా ట్రయల్ ఇవ్వచ్చు. ఓకే మ్యామ్. కొంతమంది మ్యారేజెస్ అయిన తర్వాత చిల్డ్రన్స్ అప్పుడే వద్దు అనుకుంటారు, కొన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. ఇలాంటప్పుడు సమ్ ప్రొటెక్షన్ వైపు వెళ్ళిపోతారు. ఇట్లా ప్రొటెక్షన్ తీసుకున్నా సరే కూడా అట్లాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నాం. అట్లాంటప్పుడు ఎలా వెళ్తే వాళ్ళు మంచిగా బాగుంటుంది అంటారు? అంటే ఏది కరెక్ట్ మీ ఉద్దేశం ప్రకారం?